సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం మాటలు వింటుంటే ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారా అని అనిపిస్తోందన్నారు. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను మరిచిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి భూస్థాపితం చేస్తారన్నారు రామచంద్రరావు. బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. ఇవాళ బీజేపీలో చేరిన వారంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత మండలానికి చెందినవారన్నారు రామచంద్రరావు. మాకు తెలియదా? అసలు పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంది? నీకు అవసరము ఎందుకు? ఈ విధంగా ఈ హిందూ దేవతల్ని ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు? మాట్లాడితేనే మతం అంటారు, మళ్ళీ మీ మతం బాధలు అంటారు. మతాన్ని రెచ్చగొడుతుంది మీరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూస్థాపితం అవుతుంది. ఈ యొక్క తెలంగాణలో ప్రజలు మర్చిపోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని. ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని వీళ్ళు సగం ఉన్నది, సగమో వాళ్ళు దోచుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నది కొద్దిగా మిగిలింది వీళ్ళు దోచుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చింది చేతికి చిప్ప మాత్రమే. మీ 6 గ్యారంటీలు ఏమైనాయి అది మాట్లాడరు, కానీ హిందూ దేవతల గురించి మాట్లాడతారు. మీ దమ్ముంటే నీకు మధ్య ముస్లింస్ మన మజ్లిస్ పార్టీతోనే మీ సాహసం పెట్టి ఈరోజు మీరు హిందూ అనే మాట మర్చిపోయి ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు హిందూ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు మజ్లిస్తో దోస్తాన్ని ఉండొచ్చు.